బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సంకటహర చతుర్థి తర్వాత వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే. వింటే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి సాక్షాత్తు బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞాన అంశాలు ఏవైతే ఉన్నాయో ఉన్నది ఉన్నట్లుగా జరగబోతుందని చెప్పుకోవచ్చు. మీకు ఏర్పడేటువంటి ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు. అలానే వృశ్చిక రాశి వారు కొన్ని అదృష్టమైన మార్పులు చూస్తారు. అలానే కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సాక్షాత్తు బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతుంది కాబట్టి ముందుగానే ఆ ప్రమాదాలు మీరు పసిగట్టి వాటికి తగినటువంటి చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే ఇక వృశ్చిక రాశి వారికి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు, అలానే వారికి ఏర్పడే చిన్న చిన్న ప్రమాదాల నుండి ఏ విధంగా బయటపడాలో తెలుసుకోండి. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపార విషయంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అయితే వ్యాపారానికి సంబంధించి సంకటహర చతుర్దశి వెళ్ళిన తర్వాత నుండి కూడా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడం మంచిది. అప్పటి వరకు కూడా ఏవి నూతనంగా ప్రారంభించాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించకపోవడమే మంచిది. ప్రారంభించినా కూడా ఆటంకాలతో ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మొదట స్నేహితులుగా వచ్చి వారు వ్యాపార పార్ట్నర్లుగా మారుతారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తుల కారణంగా వ్యాపారంలో అభివృద్ధి అయితే ఎంతో పెరుగుతుంది. వీరి వల్ల మీరు వ్యాపార పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలానే పారిశ్రామిక రంగంలో కూడా ఇలాంటి పరిచయాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మీకు రాజకీయ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తి పరిచయం అయినట్లయితే వారిని ఉపయోగించుకుని రాజకీయ పరంగా ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి పనులు పూర్తి చేయించుకోవడం జరుగుతుంది. ఇలా నూతన పరిచయాల వల్ల వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి కృతజ్ఞతాభావం అనేది అధికంగా ఉంటుంది. వీరికి జీవితంలో ఎవరైనా సహాయం చేసినట్టయితే దాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోరని చెప్పుకోవచ్చు. అవతలి వ్యక్తికి ఏదైనా అవసరం అయినప్పుడు వీరే ముందుండడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది. విద్యార్థుల ఆలోచన విధానంలో కూడా మార్పు ఉంటుంది. ఇప్పటి వరకు సరదాగా లేకపోతే తమ యొక్క లక్ష్యాలు నిర్ణయించకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో లక్ష్య సాధనకు కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకుని వాటి గురించి కష్టపడడం జరుగుతుంది. అలానే తల్లిదండ్రులకి గురువులకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా నడుచుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు అధికంగా సమయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలానే ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా మీరంటే కిట్టని కొంతమంది వ్యక్తులు మీకు పై స్థాయి అధికారులకి మధ్య విభేదాభిప్రాయాలు వచ్చే విధంగా పై స్థాయి అధికారులకు మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉద్యోగ ప్రదేశంలో ఎవరితో కూడా అతిగా చనువుగా ఉండటం మంచిది కాదు. ముఖ్యంగా మీ వ్యక్తిగత అంశాలు కానీ లేదా మీకు ఉన్నటువంటి కుటుంబ కష్టాలు కానీ ఎవరితో కూడా అంత త్వరగా పంచుకోవద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చేపల చెరువులు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రొయ్యల చెరువులు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి. రైతులకు మాత్రం అన్ని విధాల ఆర్థిక సహాయం సరైన సమయానికి అందడం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు ఉండటం వల్ల ఎంతో
ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. అలానే ఈ వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వచ్చే ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఎంతో కాలంగా ఏర్పడుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా విడిపోయినటువంటి తోబుట్టువులు కలవడం వల్ల మీకు మరింత బలం చేకూరిందనే భావన అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా ఒకప్పుడు మీరు సహాయం కోసం వెళ్ళినప్పుడు ఎవరైతే అవమానించి మిమ్మల్ని చిన్నచూపు చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో మీ సక్సెస్తో సమాధానం చెప్పడం జరుగుతుంది. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. వివాహ విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వివాహాలు ఎవరైతే కుదుర్చుకున్నారో లేదా కుదరని వారు ఉన్నారో అటువంటి వారందరూ కూడా ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకొని ఆ తర్వాత వివాహ పనులు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ప్రారంభించుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చూసుకున్నట్లయితే విడాకుల వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆవేశంలో అధికంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల వివాదాలు తొలగిపోవడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మంగళవారం లేదా శుక్రవారం రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి గోవు దగ్గరికి వెళ్ళి 3 సార్లు గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని ఇద్దరు స్వయంగా తినిపించినట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుంది. ఈ విధంగా వరుసగా 3 మంగళవారాలు కానీ 3 శుక్రవారాలు కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయ పరంగా అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే సమాజ సేవలు అధిక సమయాన్ని కేటాయిస్తారు. రాజకీయ పరంగానే కాకుండా మీకు ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి పొందుతారు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అభివృద్ధి అనేది అధికంగానే ఉంది. కాంట్రాక్టుల పరంగా గతంలో చేజార్చుకున్నటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో అంతకన్నా విలువైన కాంట్రాక్టులు ఈ సమయంలో దక్కించుకుని ముందుకు వెళ్తారు. ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్య విషయంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వెంటనే అశ్రద్ధ చేయకుండా చూపించుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మానసికంగా మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో శుభవార్తలు కూడా తరచూ వింటారు. అలానే విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అయితే భార్యాభర్తల విషయంలో కానీ ముందు చెప్పినటువంటి వివాహ విషయాల్లో కానీ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.